ఈరోజు మనం అంబిలి గ్రామంలో పెంచేసి ఉన్న మన శ్రీ అమర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాం. ఒకసారి ఈ స్వామి ఆలయ యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మిస్తారు స్వామి? శ్రీ అమరనాగలింగేశ్వర స్వామివారి తాలూకా ఆలయాన్ని అంబిలి గ్రామ ప్రజానికం 50 మంది ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ద్రవ్యాన్ని విశేషంగా భక్తిపూర్వకంగా అర్పిస్తూ నేటికి 9 సంవత్సరాలుగా వాస్తు పరంగా భక్తితో శక్తితో యుక్తితో విశేషంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు. అలాగే మరి ఈ ఆలయం తాలూకు విశేషం ఏమిటి అంటే నర్మదా బాణ సహిత బ్రహ్మసూత్ర కృష్ణ లింగము. ఇది ఎక్కడా కూడా లేదు, చాలా పెద్ద బృహత్తరమైనటువంటి లింగము. అటువంటి లింగాన్ని నాగావళి నదీ తీరంలో ప్రతిష్ఠ చేయడం చాలా విశేషం. ఆనాడు భారత యుద్ధం తర్వాత బలరామ క్షేత్రంగా ఈ ప్రసిద్ధికెక్కింది. బలరాముడు తన పాపం పోవడానికి 5 లింగాలు పెట్టాడు. 5 లింగాల తర్వాత ప్రతి నది ఒడ్డున ఉండేటువంటి గ్రామంలో కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు. అందులో విశేషంగా ఈ అంపిలి గ్రామంలో కూడా అమరనాగలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ కాబోతున్నారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమం తేదీ 22/6/2026 నుండి సోమవారం మొదలు 25/6/2026 గురువారం వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. మరి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విశేషంగా పాల్గొండ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ జ్యోతిష్యుల కూర్మనాథ శర్మ సిద్ధాంతి గారు వారి తాలూకా శిష్య బృందం చేత అత్యంత వైభవపేతంగా మరి గ్రామ పురోహితులు హరిశ్చంద్రపాడి గారి తాలూకా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉండేటువంటి పెద్దలు పిల్లలు 50 మంది విశేషంగా కూడా శివమాలాధారణ చేస్తూ భక్తితో శక్తితో నేటికి 11 రోజులుగా స్వామివారి తాలూకా ఉత్సవాలు అత్యంత విశేషంగా జరిపిస్తున్నారు. యాగశాల నిర్మాణం, హోమగుండాల నిర్మాణం, విశేషంగా సర్వతోపత్ర యంత్ర నిర్మాణం విశేషంగా కూడా జరుగుతోంది. ఇంకా విశేషం ఏంటంటే ఈ క్షేత్రానికి విశేషంగా ఆనందవనం స్వర్గధామము అనగా శ్మశాన వాటికి కూడా అత్యంత ఆధునిక క్రమ పద్ధతితో సౌకర్యాలతో కూడా నిర్మాణం చేయడం జరుగుతున్నది. స్వామి శ్మశానవాసి. మనం కాశీ వెళ్ళినా దేవుడికి ఎదురుకుండా మణికర్ణిక, హరిశ్చంద్ర, అశ్వమేధ 3 ఘాట్లు ఉంటాయి. అక్కడ నిత్యము కూడా శ్మశానంలో ఆ శవదహనం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా స్వామివారికి విశేషంగా కూడా ఆగ్నేయ భాగంలో శ్మశాన వాటిక అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఈ స్వామి తాలూకా విశేషము ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఉత్సవము కూడా అర్చన కూడా చాలా విశేషంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నాగావళి నదీ స్నానం, ఆ తర్వాత స్వామివారి తాలూకా దర్శనం, నవగ్రహ మండపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగబంధం, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, ఇలా ఏ దేవతలు కూడా కైలాసంలో ఉండేటువంటి నంది, చండి, భృంగి, వీరభద్రుడు, కపాలికేయుడు, విశేషంగా కూడా ఆ చండీశ్వరుడు అందరూ కూడా ఈ యొక్క ఆలయంలో కొలువు తీరుతున్నారు. కావున భక్తులు 50 మంది కూడా విశేషంగా ఆలయాన్ని సందర్శించి పుణ్యాన్ని సంపాదిస్తారని అంపిలి గ్రామ ప్రధానికం పేరున తెలియజేస్తున్నారు.